హలో హాయ్ అండి. లాస్ట్ టైం ఒకసారి గోల్డ్ మీద వీడియో చేసాం. మళ్ళీ గోల్డ్ మీద ఒకసారి ఆర్నమెంట్స్ మీద చెప్దామని. సాధారణంగా మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఒకటి లాస్ట్ ఒక ఎస్టిమేషన్ స్లిప్ అని ఒకటి తీస్తాడు. అది మనం చూస్తాం కానీ మనకి అర్థం అవుతుంది. నాకు కూడా కొంచెం అర్థం అవ్వదు. అంటే అది ఎక్కడంటే తరుగు దగ్గర కొంచెం అర్థం అవుతుంది. దానికోసం చెప్తాను వినండి. ముందుగా గోల్డ్ కొనేటప్పుడు మన షాప్కి వెళ్ళేటప్పుడు సాధారణంగా మనం అనుకునేది 24 క్యారెక్టర్స్. అంటే ఒక గోల్డ్ అంటే 24 క్యారెక్టర్స్ అంటే ప్యూర్ అనమాట. 99.99% గోల్డ్ ఈజ్ ఎ ప్యూర్ గోల్డ్. దాంతో ఆర్నమెంట్ చేయలేం. ఒకవేళ చేసినా ఇలా పట్టుకుంటే అలా ఉంగిపోద్ది. సో దాంతో ఆర్నమెంట్ అవ్వదు. సో ఆర్నమెంట్ చేయాలంటే బేస్ ఆన్ ది ఐటమ్. సపోజ్ బ్యాంగిల్ కంటే రోజు వాడతాం అంటే స్ట్రెంతా, లేకపోతే అప్పుడప్పుడు పార్టీకి వేసుకెళ్ళిదా, లేకపోతే సార్ ఒకసారి వేసుకొని పెట్టేసేదా అని రకరకాలుగా అక్కడ ఆర్నమెంట్ తయారు చేస్తారు. సో కొంతమంది కంగాని ఇలాంటి చూస్తారా, ఇలాంటివి తీసుకుంటారు. దీనికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, ఒక బేస్ మీద ఒకటి ఉంటుంది అనమాట. సపోజ్ 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి, దాంట్లోని 91.67% గోల్డ్ ఉంటుంది. అంటే బ్యాలెన్స్ 8.33% రాగి కానీ సిల్వర్ కానీ కలిపి దాన్ని స్ట్రెంత్ చేస్తాడు. ఓకే, కొన్ని ఆర్నమెంట్స్ 20 క్యారెట్స్ ఉంటాయి, అది 83.3% ప్యూరిటీ. అంటే బ్యాలెన్స్ 16.7% వేరే మెటల్ కలిపి దాన్ని స్ట్రెంత్ ఇచ్చాడనమాట. సో ఆ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కొన్ని గోల్డ్ ఉంటాయి 18% క్యారెక్టర్స్. 18% క్యారెక్టర్స్ అంటే దాంట్లో 75% గోల్డ్ ఉంటుంది, 25% అదర్ మెటీరియల్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది. కొన్ని గోల్డ్ ఉంటాయి 16% ఉంటాయి. 16% అంటే మిగతా బ్యాలెన్స్ అంతా ఫుల్ స్ట్రెంత్ అనమాట. అంటే 24 క్యారెట్స్ అంటే 24 పార్ట్స్లోని 16 తీస్తే ఇంకా 8 పార్ట్స్ ఉంటాయి. అంటే 8 పార్ట్స్ ఆఫ్ ది అదర్ మెటీరియల్ యాడ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఇందాక తరుగు అనుకున్నాం కదా, తరుగు ఇప్పుడు ఒక 10 grams మెటీరియల్ తీసుకొని ఒక చైన్ తయారీకి వాడు పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకున్న తర్వాత కెంగ్ అని కోసి కట్టేసి మొక్కలేసి తిట్టుకోటి సాగదీసి దాన్ని మళ్ళీ పాలిష్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసి ఎన్ని చేసి గుండె కింద పడిపోతుంది. కొన్ని ఏమొచ్చి గాల్లో ఎగిరిపోతుంది పాలిష్ చేసేటప్పుడు. సో అప్పుడు ఏం చేస్తారు, ఒక మేకర్కి 10 grams ఇచ్చామనుకోండి, ఈ 10 grams ఇచ్చిన తర్వాత ఐటమ్ తయారు చేసిన తర్వాత 9 grams వచ్చింది. సో 9 grams వచ్చింది, 9 grams ఆర్నమెంట్ తయారైంది. సో ఈ 1 gram నష్టాన్ని షాప్ వాడు వేసుకోడు కదా. సో అప్పుడు ఏం చేస్తాడు, ఈ గుండంతా ఒకసారి కట్టేసినప్పుడు చిన్న చిన్న మొక్కల కింద రజల కింద పడుతుంది, మళ్ళీ అదంతా గ్యాదర్ చేస్తారు, దాని వాల్యూ అంతా చూస్తారు. సో అదంతా ఒక మిల్లీగ్రామ్, అదంతా వాల్యూ ఉంది. తర్వాత గాలి ఎగిరిపోయింది అంత, తర్వాత మేకర్కి శాలరీ ఇస్తారు కదా, ఆ శాలరీ ఇవన్నీ కలుపుకొని చెప్పేదే తరుగు అనమాట. కొన్నిటికి బాగా ఎక్కువ లాస్ అవుతుంది, దానికి ఎక్కువ పర్సంటేజ్ వేస్తారు. కొన్ని తక్కువ లాస్ వచ్చి గాజుది అనుకోండి, దానికి ఎక్కువ పోదు, దానికి తక్కువ ఉంటుంది అనమాట. అది కొంచెం మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.